ఈ రోజు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేటువంటి సొరకాయ అప్పాలు చేసుకోవడం ఎలాగో చూద్దాము. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు. వర్షాకాలం అయితే ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది. దీనికోసం ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు దాన్ని నానబెట్టుకోవాలి, 1 గంట. పల్లీలు వేపెట్టుకోవాలి, వాటిని కొంచెం కచ్చా పచ్చాగా పప్పులు తగిలేలాగా మనకి మిక్సీ వేసుకోవాలి. ఇంకా అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి ఫైన్ గా పేస్ట్ చేసుకొని మన స్పైసీకి తగ్గట్టు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో సొరకాయ కూడా పీల్ చేసి పెట్టుకున్నటువంటి పీల్ని తీసుకొని ఆ పిండికి యాడ్ చేసుకోవాలి. మనకి కొంచెం జ్యూస్ రావాలనుకుంటే ఆ పీల్లోనే కొంచెం పాటు తీసుకొని మిక్సీ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది మీకు కలుపుకోవడానికి. అదే విధంగా ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు కరివేపాకు, ఆనియన్, ఫైన్ గా పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని దాంతో పాటు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు, పల్లీలు పొడి అన్నీ కలిపి టేస్ట్ కోసం మీరు కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి చక్కగా కలుపుకుంటూ, ఎంతో వాటర్ పట్టదు మీకు, కొంచెం కొంచెం చెయ్యి తడుపుకుంటూ ఇలా ముద్దగా టైట్ గా ఉండేలాగా డఫ్ ని మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాటన్ క్లాత్ తో దీన్ని చక్కగా తడ ఆరిపోకుండా ఉండడానికి చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు అలా మనం ఉండ చేయగానే చేతికి అంటుకోకుండా అలాగా టైట్ గా రావాలి డఫ్ అనేది. అదే విధంగా ఈ పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకొని కాటన్ క్లాత్ మళ్ళీ కప్పుకోవాలి డ్రై అవ్వకుండా ఉండడానికి. ఒక్కొక్కటి తీసుకొని మనం అప్పాల్లాగా చేసుకొని హోల్స్ పెట్టేసుకొని వాటిని ఒక తడి కాటన్ క్లాత్ మీద చక్కగా పరిచి పెట్టుకొని మనం స్టెప్ వైజ్ గా వేయించుకుంటూ ఉండాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. సో దీని వలన పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే కమెంట్ సెషన్ లో కమెంట్ చేయండి.